రామ్తో మాట్లాడిన తర్వాత రామ్ ఇంకా సీతని అభిమానిస్తున్నాడని ప్రేమిస్తున్నాడని సీత అర్థం చేసుకుంటుంది. ఇంతలో గౌతమ్ వెనుకాల నుంచి వచ్చి సీతని హక్ చేసుకుంటాడు. సీత రామే అనుకొని నా రామమ్మ నన్ను హక్ చేసుకున్నాడు అని మురిసిపోతూ వెనక్కి తిరిగేసరికి అక్కడ గౌతమ్ ఉంటాడు. నువ్వా అని గౌతమ్ని గట్టిగా కొడుతుంది. అంతేకాకుండా ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలిచి గౌతమ్ నన్ను ఇలా వెనకాల నుంచి పట్టుకున్నాడు అని మీటింగ్ పెడుతుంది. అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. తరువాత అర్చనాగిరి ఉండి అయినా అలా ఎలా కొట్టావమ్మా మగపిల్లగాన్ని అని అడుగుతూ ఉంటే సీత కావాలని ఎలా కొట్టానా అని వెళ్ళి మరీ గౌతమ్ని మళ్ళీ 2 సార్లు కొట్టి ఇలా కొట్టాను అని చూపిస్తుంది. అది కాదమ్మా సీత, ఎలా కొట్టావు అని అడిగితే ఎందుకు కొట్టావు అని అర్థం, కానీ ఎలా కొట్టావో మళ్ళీ చేసి చూయించమని కాదమ్మా అని అర్చన అడుగుతూ ఉంటుంది. అది కాదు మిథున, అసలు తను నేను కావాలని హక్ చేసుకుని ఉండడు అని మహాలక్ష్మి కవర్ చేస్తుంటే అది ఎలాగైనా కవర్ చేసుకోవాలి అనుకుని గౌతమ్ కూడా నా కాలు తడబడిందమ్మా, నేను స్లిప్ అయి కింద పడిపోతూ ఉంటే జారి వెళ్ళి మిథున మీద పడ్డాను, అలా మిథునను పట్టుకోవాల్సి వచ్చింది కానీ కావాలని నేనేమీ పట్టుకోలేదు అని కవర్ చేసుకుంటాడు. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఇలా ఉండగానే శివకృష్ణ ఇంటికి వస్తాడు. ఎందుకు మళ్ళీ వచ్చావు అని జన అడగగానే ఫోన్ మర్చిపోయాను బావా, తీసుకెళ్దామని వచ్చాను అని ఫోన్ తీసుకుంటాడు. మిథున తండ్రిని చూడకుండా కావాలని అటువైపుగా తిరిగేసి మాట్లాడుతూ ఉంటుంది. కానీ శివకృష్ణకి డౌట్ వచ్చి ఈ అమ్మాయి ఎవరు అని అడగగానే మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా ఇప్పుడు ఈ అమ్మాయి మిథుననో సీతో ఇప్పుడే ఖచ్చితంగా తెలిసిపోతుంది. తండ్రితో తను మాట్లాడే విధానాన్ని మనం గుర్తుపట్టొచ్చు. నిజంగా తండ్రి అయితే తను ఈ వేషంలో అతని ముందు నిలబడలేదు కదా అని అర్చన మహాలక్ష్మి ఒకరికొకరు మాట్లాడుకొని ఆ అమ్మాయి సీత అని కావాలని మహాలక్ష్మి అంటుంది. సీతనా అని శివకృష్ణ డౌట్గా షాక్ అయి చూస్తుంటే సీత మాత్రం అటు నుంచి కంగారు పడుతూ నిలబడిపోతుంది. అంటే సీత కాదు, సీతలా ఉండే మిథున, మాకు బాగా తెలిసిన అమ్మాయి, ముఖర్జీ వాళ్ళ ఏకైక డాటర్ అని మహాలక్ష్మి చెప్పేసరికి మిథుననా అని శివకృష్ణ షాక్ అయి తన పేరు పిలవగానే ఇక సీతకు ఇటు తిరగక తప్పలేదు. తండ్రి వైపుకు తిరిగి సీత కంగారు పడుతూనే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎలాగైనా సరే నేనే మిథునని అని మహాలక్ష్మి అత్తయ్యకి అర్చన అత్తయ్యను నమ్మించాలి, లేదంటే నేను ఇంత పడ్డ కష్టం వేస్ట్ అయిపోతుంది. నాన్నతో కూడా నేను ఇబ్బంది పడకుండా యాక్ట్ చేసి తీరాల్సిందే అని అనుకొని శివకృష్ణ దగ్గరికి వెళ్ళి మీరేనా శివకృష్ణ అంటే ఆ సీత ఫాదరా మీరు పోలీస్ ఆఫీసర్ అంట, అలాంటిది ఒక కూతుర్ని ఎలా పెంచాలో మీకు తెలియదా అని మిథున అడుగుతుంది. నా కూతుర్ని పెంచడం గురించి నీకెందుకు అని శివకృష్ణ అనగానే మీ కూతురు ఈ ఇంట్లో ఒకరిని చంపింది, ఇంకొకరి మీద హత్యా ప్రయత్నం చేసింది, అలాంటప్పుడు నిలదీయడానికి నాకు హక్కు ఉంది, నేను ఒక సిటిజన్ని అని మిథున అంటుంది. నా విషయాలు కానీ నా కూతురి విషయాలు కానీ పట్టించుకోవాల్సిన అవసరం నీకంత లేదు అని శివకృష్ణ గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. అయినా కూడా మహాలక్ష్మి వాళ్ళకి డౌట్ రాకూడదు అని నేను ఎన్నో కోట్లు ట్యాక్స్ కడుతున్నాను, ఆ ట్యాక్స్లో నుంటే మీకు జీతాలు వస్తున్నాయి, జీతం తీసుకునే నిన్ను అడిగే హక్కు నాకు ఉంటుంది, జీతం తీసుకునే నీకే ఇంత నోరున్నప్పుడు నీవు జీతం తీసుకోవడానికి కారణమైన ట్యాక్స్ కట్టే మాకు ఇంకెంత ఉంటుంది, నాకు అడిగే రైడ్ ఉంది, కాబట్టి చెప్పండి కూతుర్ని పెంచడం చేత కాలేదా, ఊరి మీదకి అలా వదిలేశారు అని మిథున అడుగుతూ ఉంటే అందరూ సంతోషపడుతూ ఉంటారు. కానీ రామ్ బాధపడుతూ ఉంటాడు. సీత గురించి నువ్వు అలా మాట్లాడకు మిథున అని రామ్ గట్టిగా అంటాడు. ఈ ఇంట్లో వాళ్ళందరినీ సీత చాలా ఇబ్బంది పెడుతుంది, తను అంతేకాకుండా చంపేసింది కూడా, అలాంటప్పుడు తన గురించి మాట్లాడే రైడ్ నాకు ఖచ్చితంగా ఉంది. ఇలాంటి వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు అయితే వీళ్ళు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు అని కావాలని శివకృష్ణ రెచ్చిపోయేలా మాట్లాడుతుంది. శివకృష్ణ కూడా కోపంతో నీ నోరును అదుపులో ఉంచుకో, లేదంటే ఏ పొగరుతో అయితే నువ్వు మాట్లాడుతున్నావో ఆ పొగరును దించేస్తాను, నిన్ను మీ నాన్నను ఇద్దరిని తీసుకుని జైల్లో వేస్తాను అని వేలు చూయించి మరీ వార్నింగ్ ఇస్తాడు. దాంతో కోపంతో రగిలిపోయిన మిథున ఏంటి మా డాడీనే జైల్లో వేస్తావా అని శివకృష్ణ చెంప పగలగొడుతుంది. అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. చూసావా మహా, తను శివకృష్ణనే కొట్టిందంటే అది ఖచ్చితంగా సీత కానే కాదు, ఖచ్చితంగా మిథునే, ఇక మనకి కన్ఫామ్ అయిపోయింది అని మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మిథున కొట్టగానే శివకృష్ణ సైలెంట్ అయిపోతాడు. రామ్ మాత్రం మిథున మీదికి చెయ్యెత్తుతాడు. వెంటనే శివకృష్ణ ఆవు బాబు నువ్వు చెయ్యెత్తకు,
ఆడపిల్లని కొట్టే సంస్కారం మనకెందుకు, వదిలే అని రామ్కి నచ్చ చెప్పేసి శివకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోయి రేవతి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడికి సీత అప్పటికే వచ్చేసి ఉంటుంది. తనకు ఏమీ తెలియనట్టుగానే బాధపడుతూ తండ్రితో మాట్లాడుతూ ఉంటుంది. శివకృష్ణ మాత్రం మిథునే సీత అని కనిపెట్టేస్తాడు. ఆ బాధ తనకు ఎంత ఉంది అనేది రేవతి, కిరణ్ సీతల ముందు చెప్తూ ఉంటాడు. చివరికి నా కూతురి స్పర్శ నాకు తెలియదా, 20 సంవత్సరాలు నా గుండెల మీద పెట్టుకొని ప్రతి క్షణం తనని తాకుతూ పెరిగిన నేను తన చేతి స్పర్శ ఎలా ఉంటుందో గుర్తుపట్టలేను అనుకుంటుందా? నా కూతురిని గుండెల మీద పెంచినందుకు తను నన్ను కొట్టే పరిస్థితి వచ్చింది చూసావా, తను నన్ను కొట్టినందుకు ఈ గుండె తట్టుకోలేకపోతుందమ్మా అని లాస్ట్కి తనే సీత అని గుర్తుపట్టినట్టుగా చెప్పేస్తాడు. ఆ మాట వినగానే సీత గుండె పగిలిపోతుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది. వెంటనే శివకృష్ణ కాళ్ళ మీద పడి బతిమిలాడుతూ ఉంటుంది. మరి శివకృష్ణ కరిగిపోయి కన్న కూతుర్ని క్షమిస్తాడా, లేక సీత ఎందుకు నాటకం ఆడుతుందో తెలుసుకొని కూతురిని సమర్థిస్తాడా? తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. బై బాయ్ ఫ్రెండ్స్.